వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్. నా అరవింద్ సుబ్బారావు. ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు కంటెంట్ ఆఫ్ ద డే ఈజ్ ఐజీ ప్రెస్ మీట్ రిగార్డింగ్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ. ఇది ఈరోజు ఈనాడు పేపర్లో ఉన్నటువంటి న్యూస్. ఆ న్యూస్ని మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వాక్యాలు చాలా చిన్నగా చాలా సింపుల్గా ఉన్నాయి. ట్రాన్స్లేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్. ఐజీ అశోక్ కుమార్ సెడ్ దట్ ఏం చెప్పారు? దే హ్యాడ్ ఇన్వెస్టిగేటెడ్ ద డెత్ కేస్ ఆఫ్ ప్రవీణ్ పగడాల ఇన్ డిఫరెంట్ మెథడ్స్. మొత్తం సెంటెన్స్ చూస్తే ఐజీ అశోక్ కుమార్ సెడ్ దట్ దే హ్యాడ్ ఇన్వెస్టిగేటెడ్ ద డెత్ కేస్ ఆఫ్ ప్రవీణ్ పగడాల ఇన్ డిఫరెంట్ మెథడ్స్. ఈ కేసుకు సంబంధించి రాజమహేంద్రవరంలో ఆయన వివరాలు వెల్లడించారు. He explained the details of this case in రాజమహేంద్రవరం. ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారు. వైల్ ప్రవీణ్ వాజ్ ట్రావెలింగ్, దారిలో ఉండగా అంటే పాస్ట్ కంటిన్యూస్, దాని ముందు వైల్ రాసాం. హీ టాక్ టు మెనీ పీపుల్, చాలామంది సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టాం. We interrogated many witnesses and extracted information. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాం. We analyzed CCTV footage. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదు. His family members did not express any doubt about his death. సోషల్ మీడియాలో మాట్లాడిన వారు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. The people who talked over social media did not give any evidence. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉందని ప్రవీణ్ కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రవీణ్ ఫ్యామిలీ మెంబర్స్ సెడ్ దట్ దే హ్యాడ్ కాన్ఫిడెన్స్ విత్ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్. సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధార ఆరోపణలే. ద థింగ్స్ విచ్ వర్ టోల్డ్ ఇన్ సోషల్ మీడియా ఆర్ బేస్లెస్ అలిగేషన్స్. ఆయన హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం దుకాణాలకు వెళ్ళారు. He went to wine shops in Hyderabad, Kodada and Eluru. దారిలో ఆయనకు 3 సార్లు చిన్న ప్రమాదాలు జరిగాయి. He met with 3 small accidents in the transit. ఎస్ఐ సూచనతో పార్క్లో 2 గంటలు నిద్రపోయారు. An advice of SI. He slept for 2 hours in the park. కండిషన్ బాగోలేదు. His condition was not good. వెళ్ళవద్దని చెప్పినా ఆయన వినలేదు. The SI advised him not to go. వినలేదు. But he did not care, did not listen. హెడ్లైట్ పగిలిపోవడంతో రైట్ సైడ్ బ్లింకర్ వేసుకుని ప్రయాణించారు. యాజ్ హెడ్లైట్ వాజ్ బ్రోకెన్, పగిలిపోయి ఉండడం వలన హీ ట్రావెల్డ్ విత్ రైట్ బ్లింకింగ్ లైట్. ప్రవీణ్ 6 సార్లు దారిలో యూపీఐ పేమెంట్లు చేశారు. ప్రవీణ్ మేడ్ 6 యూపీఐ పేమెంట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హిస్ జర్నీ. ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రివీల్డ్ దట్ హిస్ బాడీ కంటైన్డ్ ఆల్కహాల్ రిమైనింగ్స్. కీసర టోల్ ప్లాజా వద్ద ఆయన అదుపు తప్పి కింద పడిపోయారు. హీ లాస్ట్ కంట్రోల్ అండ్ ఫెల్ డౌన్ ఎట్ కీసరా టోల్ ప్లాజా. సాయం చేసేందుకు అంబులెన్స్ వైద్య సిబ్బంది వెళ్ళారు. అంబులెన్స్ అండ్ మెడికల్ స్టాఫ్ వెంట్ టు హెల్ప్ హిమ్. రామవరప్పాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ పరిస్థితిని ఆటో డ్రైవర్ చూశారు. అన్ ఆటో డ్రైవర్ నోటీస్డ్ హిస్ కండిషన్ ఎట్ రామవరప్పాడు జంక్షన్. ఏలూరులో ఆయన మద్యం కొనుగోలు చేశారు. హీ పర్చేజ్డ్ ఆల్కహాల్ ఇన్ ఏలూరు. మద్యం దుకాణానికి వచ్చినప్పటికీ ప్రవీణ్ కళ్ళజోడు పగిలిపోయి ఉంది. వెన్ ప్రవీణ్ కేమ్ టు వైన్ షాప్ హిస్ స్పెక్టకల్స్ హ్యాడ్ బీన్ బ్రోకెన్ ఆల్రెడీ. పాస్ట్ సింపుల్, ఒక పాస్ట్ పర్ఫెక్ట్. When Praveen came to wine shop, past simple, his spectacles had been broken already. ఆ పాటికే పగిలిపోయి ఉన్నాయి. కొంతమూరు పై వంతెనపై కూడా ఆయన వేగంగా వెళ్ళారు. He drove fast even on కొంతమూరు ఫ్లైఓవర్. ప్రమాదం జరిగిన స్థలంలో బుల్లెట్ వాహనం రోడ్డు పక్కకు దూసుకుపోయింది. When the accident occurred, the bike was driven fast to the side of the road. ఆయన బుల్లెట్ను ఏ వాహనం ఢీకొనలేదు. నో వెహికల్ డాష్ టు హిస్ బుల్లెట్. బైక్కు పక్కన వెళుతున్న కారుకు చాలా గ్యాప్ ఉంది.
There was a lot of gap between the vehicle and his bullet. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. రోడ్ వర్క్స్ వర్ గోయింగ్ ఆన్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ యాక్సిడెంట్. కంకర రాళ్ళు ఉన్నాయి. దేర్ వర్ గ్రావెల్ స్టోన్స్. బుల్లెట్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్పై పడిందని ఫోరెన్సిక్ నివేదిక చెప్పింది. హిస్ బైక్ వాజ్ స్కిడెడ్ అండ్ ఫెల్ ఆన్ హిమ్, ద ఫోరెన్సిక్ రిపోర్ట్ సేస్. లేదా ద ఫోరెన్సిక్ రిపోర్ట్ సెడ్ దట్ ద బైక్ వాజ్ స్కిడెడ్ అండ్ ఫెల్ ఆన్ హిమ్. ప్రమాదం జరిగినప్పుడు బండి 4th గేర్లో ఉంది. వెన్ యాక్సిడెంట్ అకర్డ్ ద బైక్ వాజ్ ఆన్ 4th గేర్. ఇతర వాహనాలను ఢీకొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. ఐజీ అశోక్ కుమార్ మేడ్ క్లియర్ దట్ forensic report said that no other vehicles dashed him.